హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. వేసవకాలం వచ్చిందంటే మనం మామిడి పళ్ళతో తాండ్ర చేసుకుంటాం కదండి. ఈసారి వెరైటీగా పచ్చి మామిడికాయలతో తాండ్ర చేసుకుందామా అండి? అది ఎలాగో చూద్దామా? మరి పదండి, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసమని ఇలా పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కొని పై తొక్కంతా తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆ ముక్కలన్నిటిలోకి కొన్ని నీళ్లు పోసుకొని ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేటప్పుడు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మామిడికాయ ముక్కలు అడుగంటుతాయి అన్నమాట. ఇలా మెత్తగా అయిన మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలో స్టైనర్ని పెట్టుకొని ఆ గుజ్జంతా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే మెత్తటి మామిడికాయ గుజ్జు కిందకు వస్తుందండి. ఇలా చేయటం వల్ల మామిడికాయలో ఏమన్నా పీచున్నా ముక్కలు మిగిలిపోయి ఉన్నా మనం వాటిని వేరు చేసుకోవచ్చండి. కాకపోతే ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఒకేసారి మామిడికాయ గుజ్జంతా వేస్తే అసలు కిందకు దిగదండి. అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ అలా గరిటతో తిప్పుతూ ఉంటే మామిడికాయ గుజ్జంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మొత్తం గుజ్జంతా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక బాండీలో వేసుకోవాలండి. దాంతోపాటు 2 కప్పుల పంచదార వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దానిలోనే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు, దాంతోపాటు చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ వేసానండి. ఇక్కడ మీ దగ్గర ఇవి లేవనుకోండి, మిక్సీ జార్లో 4 ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. ఫుడ్ కలర్ అనేది మన ఆప్షన్ అనమాట, వేస్తే బాగుంటుంది. తర్వాత దీన్ని అంతటినీ మంచిగా కలుపుకొని పంచదార కరిగే వరకు స్టవ్ మీద ఉంచుకొని పంచదార కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మామిడికాయ గుజ్జుని ఫస్ట్ నేను 2 గంటలు వేసి వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలాగా ప్లేట్ని తిప్పుతూ ఉంటే మామిడికాయ పేస్ట్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుందండి. మనం అది సరిపోలేదనిపించింది అనుకోండి, ఇంకో గరిటె వేసుకోవడమే. ఇక్కడ నాకు సరిపోలేదనిపించి ఇంకో గంటె మామిడికాయ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ప్లేట్ని తిప్పుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల పేస్ట్ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి. మనము గంటితో కానీ చేత్తో కానీ ఏమి చేయాల్సిన పని ఉండదండి. చూడటానికి కూడా నీట్గా ఉంటుందండి. చూసారా, ఇలా ప్లేట్ నేను అన్ని యాంగిల్స్లో తిప్పడం వల్ల ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయింది. ఇక దీన్ని ఎండబెట్టుకోవడమే. వీలుంటే ఎండుంటే ఎండలో ఎండబెట్టుకోవచ్చు, లేకపోతే కొంతసేపు ఎండలో పెట్టి తర్వాత ఫ్యాన్ గాలి కిందైనా ఎండబెట్టుకోవచ్చండి. నేను చేసిన పేస్ట్ అంతా ఇలా 4 ప్లేట్లోకి వచ్చిందండి. వీటిని 2 రోజులు ఎండబెట్టాను. మీరు చూస్తున్న వీడియో 2వ రోజుదండి. 2 రోజులకే మంచిగా ఎండిపోయిందండి. ఎండిపోయిన దాన్ని ఇలా లైఫ్తో అన్ని వైపులా ఇలాగ కొంచెం వేరు చేస్తే చాలు. చూడండి, కట్ చేసుకుంటే ప్రతి ముక్క ఎలా వేరుగా వచ్చేస్తుందో. మనం నెయ్యి రాసాం కదండి, అందుకే ప్లేట్కి ఏమీ అతుక్కుపోకుండా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా అన్ని ప్లేట్లో ఉన్న వాటిని మనం ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఇష్టమైన షేపుల్లో వాటిని ఏదైనా బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఇక్కడ నేను ఫుడ్ కలరు చాలా తక్కువ వేశాను కదా, అందుకే గ్రీన్ కలర్లో రాలేదు. ఫుడ్ కలర్ ఇంకొంచెం వేస్తే ఇది గ్రీన్ కలర్లో వచ్చేదండి. చూడ్డానికి చాలా బాగుండేదన్నమాట. అసలు మీరు చెప్తే నమ్మరు కానివ్వండి, పండిన మామిడి పండుతో చేసిన తాండ్ర కన్నా ఇలాగ పచ్చి మామిడికాయతో చేసిన తాండ్ర చాలా బాగుందండి. పుల్ల పుల్లగా తీయ తీయగా. మనం ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదండి, అది మధ్యలో తగులుతా కొంచెం కారం కారంగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ పచ్చిదైతే చాలండి, అది బంగిని పిల్లైనా కలెక్టర్ అయినా రసమైనా ఏదైనా బాగుంటుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఇక్కడ పంచదార కొలత ఎలా అని అనుకుంటున్నారు కదా, 2 కప్పులు పంచదార వేసానని వీడియోలో చెప్పాను, కానీ మామిడి గుజ్జు ఎంత అయిందో వీడియోలో చెప్పలేదు కదండి. 4 కప్పులు అయిందనమాట మామిడికాయ గుజ్జు. అందుకనే 2 కప్పులు పంచదార వేశాను. సగానికి సగం వేయాలండి. ఇక్కడ మీకు పంచదార నచ్చలేదనుకోండి, బెల్లం వేసుకోండి, సరిపోతుంది. అది నచ్చదనుకోండి 1 కప్పు పంచదార 1 కప్పు బెల్లం తురుము వేసుకొని చేసుకోండి, అది కూడా బాగుంటుందన్నమాట. ఇలాగ నోటికి పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉన్న మామిడికాయ తాండ్రని ఈసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఈ మాత్రం కష్టపడకుండా ఇంకా సింపుల్గా చేయాలంటే మామిడి ముక్కల్ని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. మరీ ఉడకపోయినా వాటిని మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుంది కదండి, అప్పుడు స్టైనర్లో గుజ్జు వేసుకుంటే ఈజీగా దిగిపోతుంది అనమాట. అలా చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఫుడ్ కలర్ అనేది మన ఆప్షన్ అండి. సగానికి సగం పంచదార అంటే 4 కప్పులు మామిడికాయ గుజ్జు వస్తే 2 కప్పులు స్వీట్ వేయాలన్నమాట. అది బెల్లం అయినా పంచదార అయినా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ చూస్తూ ఉండండి. మేము వండే వంటలు మీరు వండుకొని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో రుచి కామెంట్ చేసి చెప్పండి. మర్చిపోరుగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.